బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గా గణేష్. మళ్ళీ కార్లోనే స్టార్ట్ చేసాను అనుకోకండి. యాక్చువల్గా డైలీ బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా, కాకపోతే ఇంట్లో ఎప్పుడు రొటీనే కదా, ఎందుకులే అని చెప్పి ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్ళినప్పుడు షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడైతే చింతరపుటి అయితే స్టార్ట్ అయ్యాం. మీ అందరికీ తెలుసు కదా, మ్యాక్సిమం మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడానికే ట్రై చేస్తాము. ఇక్కడ చింతరపుటి కూడా వెళ్ళడానికి ట్రై చేసాం కానీ అవ్వలేదు. అనుకోకుండా ఇంట్లో వాళ్ళది మ్యారేజ్ కూడా తగిలింది. ఇంకా ఎలాగో ఇప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కదా అని మ్యారేజ్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంకా మ్యారేజ్కి వెళ్ళి అలా దర్శనం కూడా చేసుకుందామని ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6 అయింది అనమాట. అక్కడ మ్యారేజ్ వచ్చేసి 8 ఆ టైంకి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన టైం కుదిరితే దర్శనం చేసుకుంటాం, లేదంటే అక్కడ మ్యారేజ్ మొత్తం అయిపోయిన తర్వాత దర్శనం చేసుకుని అయితే వస్తాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర జాతర జరుగుతుంది, ఆల్రెడీ వీడియో పెట్టాను కదా. ఆ జాతర 3 days, అక్కడ కూడా వెళ్తాము. రిటర్న్ వచ్చేసరికి ఎంత టైం అవుతుంది ఏంటి, బ్లాగ్ ఎంతవరకు వస్తుంది అనేది నాకు తెలీదు. మేబీ అంతా ప్రాపర్గా షూట్ చేయగలిగితే మాత్రం నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, స్టే ట్యూన్. బాయ్ బాయ్. ఇప్పుడైతే టోల్గేట్కి వచ్చాం. టోల్గేట్ గాయస్, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మన సైడ్ ఎప్పుడు వచ్చినా కానీ టోల్గేట్లు మాత్రం తప్పట్లేదు. బట్ ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళాలి లేదంటే ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా టోల్గేట్స్ అయితే కట్టాలి. మేము ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నాము, సో దానివల్ల చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అయిపోతాం అన్నమాట. ఇక్కడ మేము ఉండే దగ్గర నుంచి ఇంటికి తణుకు కానీ నెడదవోలు కానీ వెళ్ళాలంటే 2 టోల్గేట్స్ తగులుతాయి. ఇంక ఇక్కడ పెట్రోల్ బంక్లో అయితే డీజిల్ అండి మా వెహికల్ యాక్చువల్గా. సో డీజిల్ కొట్టించుకుని అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి. యాక్చువల్గా ఏంటంటే మేము స్టార్ట్ అయ్యే ముందు మా ఇంటి దగ్గరలో పంచర్ షాప్ ఉంటుంది కదా, అక్కడ ప్రెజర్ చెక్ చేయించి, అంటే ఫ్రంట్ 2 టైర్స్ కూడా ప్రెజర్ తక్కువ ఉంది, సో ప్రెజర్ పెట్టిద్దామని చెప్పి టైర్స్ ఒకసారి చెక్ చేయించి నార్మల్గా ప్రెజర్ పెట్టిస్తాం. కానీ అక్కడికి చెప్పారు 35 పెట్టమని చెప్పి పెట్టేశారు. వాళ్ళ దగ్గర యాక్చువల్గా ప్రెజర్ గేజ్ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి పనిచేయదు. కానీ వాళ్ళు పనిచేస్తుంది చూసి పెట్టేస్తామని చెప్పేసి అయితే పెట్టేస్తారు. మేము ఇంకా అలా ఎదరికి కొంచెం వెహికల్ తేడాగా ఉంది, ఎందుకంటే కొంచెం టైర్స్ బాగా ప్రెజర్ ఎక్కువైతే ఉన్న ఫీల్ అయితే వచ్చింది మా ఇద్దరికి. ఎందుకంటే కొంచెం ఐడియా ఉంది కాబట్టి వెహికల్ మీద. ఒకవేళ తెలియని వాళ్ళకి అయితే చాలా రిస్క్ అయిపోద్దండి. కొంచెం ఏదో డౌట్ వస్తుందని చెప్పి ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర ప్రెజర్ మిషన్ ఉంటే అక్కడైతే చెక్ చేసాం. ఒక టైర్లో 40, ఒక టైర్లో 42 పెట్టేశారు. చెక్ చేసుకున్నాం కాబట్టి మంచిదైందండి. చాలా లాంగ్ వెళ్ళాలి, ముందు చెక్ చేసుకున్నాం కాబట్టి బెటర్ అయ్యింది. ఎవరైనా అలా బయట పెట్టించుకున్నప్పుడు మిషన్ పనిచేస్తుంది, ఐ మీన్ ప్రెజర్ గేర్ పనిచేస్తుందా, ఎంత పెడుతున్నారు ఏంటి మీరైనా చెప్పండి, ఎంతే పెట్టండి అని. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా, 2 వీలర్కి అయితే ఇంకా రిస్క్ అండి. చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. టైర్ ప్రెజర్స్ ఎక్కువైనా తక్కువైనా రిస్కే. సో అదైతే ఒకసారి చూసుకోండి. మేమైతే చాలా డిఫరెన్స్ వచ్చింది. 35 పెట్టాలి యాక్చువల్గా, 42 పెట్టేసేసరికి ఇంకా మేము చెక్ చేయించుకుని అయితే ప్రెజర్ తగ్గించారు కదా గాయస్. అండ్ ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. నాకు రోజు కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి ఏమైనా తినడం అలవాటు అనమాట. కొంచెం ఫుడ్ అయ్యాను ఈ మధ్య ఇంట్లో ఖాళీగా ఉండి. సో ఏమన్నా మధ్యలో ఆకలేస్తుందేమో అని టైంపాస్కి బిస్కెట్స్ అయితే తీసుకున్నా. కోకోనట్ బిస్కెట్స్ నాకు చాలా ఇష్టం, సో ఇవైతే తెచ్చుకున్నా. అండ్ ఇంకా తెచ్చుకున్నా, అది తినేసాం. నాకు కూడా ఇష్టం. యాక్చువల్లీ ఇది గనకి ఇష్టం అని తీసుకున్నాను, నాకు నచ్చదు అనుకున్నా, కానీ తిన్న తర్వాత ఇది నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. బాగున్నాయి, ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి, బాగుంటుంది. చిన్నపిల్లలకి స్నాక్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. టైం పాస్ తిన్నాను కూడా. అవి కదా హనుమాన్ జంక్షన్ ఎంత దూరం రావాలా? హనుమాన్ జంక్షన్కి కొంచెం 6 క్రాస్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాము. సో దానివల్ల లైటింగ్ చాలా డల్గా ఉంది, ఏమనుకోకండి. నేను కూడా అలాగే కనిపిస్తాను బ్లార్గా. అండ్ కొంచెం ఫాస్ట్గా కూడా వెళ్తున్నాము, ఎందుకంటే లేట్ అయిపోయింది, వెళ్ళేసరికి లేట్ అయిపోద్దని. సో దానివల్ల కొంచెం మనకు ఇళ్ళ కదులుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్తాం గాయస్. యాక్చువల్గా బిస్కెట్స్ బదులు ఎక్కడన్నా ఆగి తిందామని అనుకున్నా, కానీ మేము బయట తినడం మానేసాం కదా, మళ్ళీ అలవాటు చేసుకోకూడదని బయట తినట్లేదు. బట్ వచ్చినప్పుడు ఏమన్నా తినాలనిపిస్తే తింటాం గాయస్. ఇంకా ఫైనల్గా అయితే ద్వారకా తిరుమల అయితే రీచ్ అయిపోయాము. మేము అనుకున్న దానికంటే చాలా 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 లేట్గా వచ్చాం, ఎందుకంటే చాలా లాంగ్ మేము ఉండే దగ్గరికి. మేము చాలా టైం పెట్టుకొని వచ్చాం, బట్ రీచ్ అవ్వలేకపోయాము.
ఇంకా వచ్చిన తర్వాత అక్కడైతే మ్యారేజ్ జరుగుతుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ కనిపించేసి ఒకసారి దర్శనంకి వెళ్ళిపోదామని దర్శనంకి వెళ్ళాం. దర్శనంకి మేము అక్కడికి వెళ్ళేసరికి 8 అయిపోయింది. అప్పుడే లైన్ పెద్ద లైన్ ఉందండి. ఇంకా స్పెషల్ దర్శనంకి వెళ్ళి మళ్ళీ పెళ్ళిలో పార్టిసిపేట్ చేయడానికి ఉండదని చెప్పి స్పెషల్ దర్శనంకి వెళ్ళి కొంచెం ఫాస్ట్గా వచ్చాము. బయటకు వచ్చేసరికి మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. మా అన్నయ్య, మా అక్క, బావ వాళ్ళందరూ వచ్చారు. ఇంకా వాళ్ళందరితో కాసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నాము. పిల్లలు చూసారా, మా అక్క, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట. ఇంక ఇక్కడ ఖచ్చితంగా తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడైతే ఫొటోస్ ఖచ్చితంగా దిగుతారండి. సో మేము కూడా యాజ్ యూజువల్ ఫొటోస్ అయితే దిగేసాము. హాయ్ చెప్తున్నారు మా అన్నయ్య, మా వదిన, మా అక్క, వీళ్ళందరూ హాయ్ అయితే చెప్తున్నారు. నేనైతే నార్మల్గా అన్న వ్లాగ్ షూట్ చేస్తున్నాను, ఒకవేళ కుదిరితే పెడతాను, లేదంటే లేదు అని చెప్పి. సో ఇంకా ఇక్కడైతే ఫొటోస్ దిగేసిన తర్వాత కాసేపు పెళ్ళిలో ఉండి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. అసలు వర్షం అంటే మేము అక్కడ ఫొటోస్ దిగి వీడియోస్ తీసేసరికి అయితే చాలా విపరీతమైన గాలేసింది అనమాట. మాకు ఇంకా వాళ్ళేమో పిల్లలతో ఉన్నారు, వాళ్ళు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కదా అని చెప్పి మేము కూడా లాంగ్ వెళ్ళాలి. మేము కూడా ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. కరెక్ట్గా ఇలా స్టార్ట్ అయ్యామండి. ఇంకా వర్షం అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చింది అన్నమాట, చాలా గట్టిగా కొట్టింది. ఇంకా మేము స్లోగా అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. మా అన్నయ్య వాళ్ళు అయితే తణుకు వెళ్ళాలి, మేమేమో ఇక్కడ విజయవాడ సైడ్ రావాలి కదా, సో లాంగ్ అయిపోద్దని మేమైతే ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. అక్కడ పెళ్ళి అయితే అయిపోవచ్చింది అనుకుంటా, ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాతే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారా, అందరూ మొత్తం జనంతో అసలు కిటకిటలు ఆడిపోతుంది అనమాట. మ్యారేజ్ సీజన్ కదా ఇదంతా. సో మ్యారేజెస్ అయితే చాలా గట్టిగా అయితే అవుతున్నాయి. మీకు ఇది ఐడియా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తిరుపతిలో మ్యారేజెస్ చేసుకునేది ఐడియా ఉంటే. అండ్ ఇంకా ఇదైతే నేను ముందు రికార్డ్ చేసిన క్లిప్ అండి. నార్మల్గా ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ఉంటుంది, అదే నార్మల్గా మాట్లాడడానికి ఉంటుంది అని చెప్పి ఈ వీడియో అయితే ఇంక్లూడ్ చేశాను. మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి చాలా వర్షం వచ్చింది. దానికి తగ్గట్టు నాకు ఫుల్ హెడ్ఏక్ అనమాట. ఇంకా తట్టుకోలేకపోయాను, వీడియో తీయాలి అనే ఆలోచన కూడా నాకు రాలేదు, అంత హెడ్ఏక్ వచ్చింది. ఇంకా పడుకుని పోయాను. వెళ్ళి ఒక 1 hour రెస్ట్ తీసుకున్న తర్వాత మీకు జాతరకి వెళ్తానని చెప్పాను కదా, సో ఇంకా జాతరకి అయితే వెళ్ళాము. మెయిన్ జాతరకి వెళ్ళడానికి కారణం ఏంటంటే అమ్మవారిని ఉయ్యాలు ఊపుతున్నారని చెప్పేసి అన్నారు. నేను ఎప్పుడు అలా అమ్మవారిని ఉయ్యాలు ఊపడం అవేమీ చూడలేదు. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. వెళ్ళి అదంతా చూసాము. ఇక్కడ ఏం జరుగుద్దంటే యాక్చువల్గా అమ్మవారిని అక్కడ వెండి ఉయ్యాలు ఉంది కదా, ఆ ఉయ్యాలు అయితే కూర్చోబెట్టి ఒళ్ళో పువ్వులు వేస్తారు. ఆ పువ్వులు వేసినప్పుడు ఏంటంటే కింద అందరూ అంటే పిల్లల కోసం లేట్ అయిన వాళ్ళందరూ కూడా చెంగు బట్టి అక్కడ అమ్మవారికి కిందన కూర్చుంటారనమాట. వీడియోలో వస్తుంది చూడండి. అలా చెంగు పట్టిన తర్వాత పువ్వులు పడితే చాలా మంచిదంట, ఖచ్చితంగా పిల్లలు పుడతారని అయితే నమ్ముతారు. సో అదైతే నాకు చాలా స్పెషల్గా అనిపించింది. చాలా రష్ ఉందండి, చాలా అంటే చాలా రష్. ఇది ఏ టైంకి అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేయగలరా మీరు? అప్రాక్స్గా 12:30 ఆ టైంకి అండి, నైట్ 12:30కి. అయినా చాలామంది జనం ఉన్నారు. వీళ్ళందరూ పిల్లల కోసం వెయిట్ చేసి చెంగు పట్టిన వాళ్ళే. సో అదంతా చూసాను అనమాట. నాకైతే చాలా చాలా స్పెషల్గా అనిపించింది. నేను ఎప్పుడు ఇలా ఉయ్యాలో అమ్మవారిని ఊపడం గట్టా చూడలేదు. యాక్చువల్గా తేదలో గోగులమ్మ వారికి కూడా ఊపుతారు, కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళా. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి చూసినట్టున్నాను నా ఫ్రెండ్స్తో వెళ్ళి. రీసెంట్ టైంలో అయితే నాకు వెళ్ళడానికి ఖాళీ ఉండట్లేదు అండ్ వెళ్ళట్లేదు కూడా నేను. ఇంకైతే ఫైనల్గా అలా మ్యారేజ్కి వెళ్ళొచ్చి ఇలా జాతరకి వెళ్ళొచ్చేసరికి నాకు ఫుల్ హెడేక్ వచ్చింది. ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము ఈ జాతర చూసిన తర్వాత. ఈ రోజైతే లాస్ట్ డే అండి, 3rd డే. 3 రోజులు. అండ్ ఫైనల్గా ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.